Good So, morning, ma'am. How are you? After a long time, we could able to see you. Good morning, ma'am. good morning. Good morning. బాగున్నానండి. Morning. బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. Morning, ma'am. We missed you a lot. Good morning, ma'am. మార్నింగ్ అండి. ఐ టు మిస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Yesterday, I have seen all the videos, whatever sir ఒకటి పెట్టారు. That link up I have seen, and I felt very happy looking at kids, their enjoyment, how you guys are spending time with them. I really enjoyed. ఇది 2 weeks అయిపోతుందిగా వాళ్ళు స్కూల్ కి ఇప్పుడు నార్మల్ గా వెళ్ళగలుగుతున్నారు. Okay. సో నేను కొంచెం ఇంకా ఇది కూడా కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా. Thank you, ma'am. Right, right. We will talk about what were we మనం ఏం మాట్లాడుకుంటున్నామో దాని గురించి ఇప్పుడు చెప్తాను. మౌనిక కూడా ఉంది కాబట్టి షీ విల్ ఆల్సో టెల్ అబౌట్ ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్. సరే, నేను ఈరోజు క్లాస్ కంటే కూడా వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్, మనము 2 రిగ్రెట్స్ చెప్పుకున్నాము. ఫస్ట్ ది అందరికి తెలుసు. రెండవది ఇట్ ఈస్ అబౌట్ ఐ విష్ ఐ హ్యాడెంట్ వర్క్డ్ సో హార్డ్. నేను చాలా కష్టపడి పని ఆ, చేసి ఉండకపోతే బాగుండేది. ఎందుకు నేను కష్టపడి పని చేసి ఉండకపోతే బాగుండేది అనేసి అంటున్నారు అని అంటే, అట్ దేర్ డెత్ బెడ్ చాలా మంది దేవర్ రికలెక్టింగ్, నేను ఎవరి కోసం అయితే పని చేస్తున్నాను, ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నేను ఇంకా ఫాస్ట్ గా ఉరికి నేను ఎవరి కోసం అయితే పని చేస్తున్నానో వాళ్ళకి నా ఆ ఇంపార్టెన్స్ తెలియట్లేదు అని అనుకుంటారు. ఆర్ ఎల్స్ నేను ఇంత కష్టపడ్డాను అనేసి, నేను ఎవరి కోసం అయితే పనిచేశానో వాళ్ళకి ఎలాగో తెలియట్లా, నాకు కూడా అసలు నేను ఎందుకు పనిచేస్తున్నాను అనే విషయం తెలియకుండా ఉంది. అంటే మనము మొన్న అనుకున్నాము, నేను బాగా కోట్ల ఆస్తి సంపాదించి ఇస్తాను, నేను ఈ జీవితంలోంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు, ఈ శరీరం పడిపోయినప్పుడు ఆ నా నేను ఎవరికైతే బాగా నా నెక్స్ట్ జనరేషన్ కనీసం నన్ను తలుచుకోవట్లేదు, నా ఫోటో లేదు, ఆ వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేదు, నేను మాత్రం వాళ్ళ గురించే పగలు రాత్రి కష్టపడతాను. సో అది మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత అసలు మనము ఒక థ్రెడ్మిల్ మీద పరుగు మొదలు పెట్టి, లేకపోతే మనం అసలు పరుగు మొదలు పెట్టి ఎందుకు పరిగెడుతున్నాము అన్న విషయాన్ని మనము మర్చిపోతున్నాం, కంప్లీట్లీ మర్చిపోతున్నాము. ఆ సందర్భంలోనే ఆ ఐ విష్ ఐ హ్యాడెంట్ వర్క్డ్ సో హార్డ్ అనే సందర్భంలోనే నేను మీకు ఆ జబ్ వి మెట్ అనే మూవీ గురించి చెప్పాను. ఆ అది ఎవరన్నా చూసారా అండి? ఆ, అంటే ఆ సందర్భం ఎవరికైనా గుర్తొస్తుందా? ఎవరైనా చెప్తారా రిగార్డింగ్ దట్ మూవీ? నో ప్రాబ్లం, ఏమీ పర్వాలేదు. వీలైతే ఆ లైఫ్ గురించి, ఈ రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్ గురించి చెప్పాలి అని అంటే, వీలైతే ఈ 2 సినిమాలు చూడండి. ఒకటి జబ్ వి మెట్, రెండోది జిందగీ నా మిలేగా దుబారా. జిందగీ నా మిలేగా దుబారా. సో ఈ రోజు మనం సినిమాల గురించే మాట్లాడుకుందాం, సినిమా స్టోరీనే మాట్లాడతాను. ఆ సరదాగా, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పాయింట్స్ టు బై టేకెన్ ఫ్రమ్ దట్ మూవీ. సో నేను ఒక కాంటెక్స్ట్ చెప్తాను. ఏంటి అని అంటే, జిందగీ నా మిలేగా దుబారా అనే మూవీ లైఫ్ లో ఈ అంటే జిందగీ నా మిలేగా దుబారా అనే అర్థం ఏంటి? అంటే ఈ ఈ లైఫ్ లైఫ్ ఇంకోసారి మనకి దొరకదు అనేసి. రెండోసారి రాదు. రెండోసారి ఉన్నప్పుడు రాదు. మాత్రమే బాగా ఎంజాయ్ చేయాలి అంటే మనము. వాళ్ళకి ఈ ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద భయం ఉంటే ఆ భయం పోగొట్టేసి ఆ దాంట్లోని అది ఎంజాయ్ చెయ్యాలి అనేసి సార్. రైట్, రైట్.
సో వీ హ్యావ్ అదర్ హ్యాండ్ రైజెస్ ఆల్సో. గాయత్రి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జిందగీ నా మిలేగి దుబారా సినిమా వచ్చేసి ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇట్స్ అబౌట్ డ్రీమ్ వాట్ యు అచీవ్. డ్రీమ్ అంటే ఒక ఫ్రెండ్స్ మధ్యన ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే ఎవరికి ఏ ఇష్టం ఉన్నా కానీ కూడా అది మిగతా ఇద్దరు కూడా ఆ ఫ్రెండ్షిప్ లో ఆ ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చి వాళ్ళతో పాటు అది సక్సెస్ చేసి చూపించాలి. ఆ అంటే ఆ భయం అనేది కాదు, ఫ్రెండ్షిప్ లో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. లైఫ్ అనేది ఎలా ఉంటుంది, లైఫ్ ని ఎలా మనం లీడ్ చేయొచ్చు, ఫ్రెండ్ ఈ జీవితం, మన జీవితం మనకున్నది ఒకటే జీవితం. ఆ జీవితంలో మనం అనుకున్నది ఎలా సాధించవచ్చు దాన్ని ఒక పోర్ట్రేట్ చేసి ఒక మూవీ పరంగా చూపించారు సార్. ఫ్రెండ్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపించింది నాకు. అండ్ మీ రైట్. లైఫ్ అంబిషన్, ఒక లైఫ్ లో ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో మన అంబిషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టుగా అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ సార్ అది. రైట్. యా, అశోక్ గారు చెప్పండి. ఎస్ సార్, సేమ్ లైక్ ఫరాన్ అఖ్తర్ అండ్ కృతి రోషన్ వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒకటి. ఒకరికి వాటర్ లో వెళ్ళడం భయం వేస్తుంది, సో అదర్ పీపుల్ బోత్ రిమైనింగ్ పీపుల్ విల్ హెల్ప్. ఒకరికి ఫ్లైట్ లో దూకడం అంటే అది చాలా భయం, సో రిమైనింగ్ విల్ హెల్ప్ అండ్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ దేర్ కంఫర్ట్ జోన్. అండ్ ఐ మీన్ లైక్ అది ఓవరాల్ మూవీ ఏంటంటే మనం లైఫ్ రెండోసారి ఇంకోసారి దొరకదు కానీ వీ హావ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్. ఈవెన్ ఒక చిన్న వాష్రూమ్ ఏరియాలో దగ్గర కూడా చిన్నప్పుడు ఏదో చిన్న సిల్లీ పని మళ్ళీ చేస్తారు. ఐ మీన్ లైక్ అంటే మనం చిన్న విషయాన్ని కూడా ఎంజాయ్ చేయాలి లైఫ్ లో అన్న టైప్ లో. ఒక దగ్గర బుల్ రేస్ ఉంటుంది, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వీళ్ళు బయటకు వస్తారు సార్. వాళ్ళ దాంట్లో నుంచి వచ్చి మిగిలిన వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎస్. రైట్. సరే, ఐ విల్ టెల్ యూ. వీలైతే అందరూ చూడండి, లైఫ్ అనేది సీరియస్ గా తీసుకోవాలి. నిజమే, సీరియస్ గా తీసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఓవర్ సీరియస్ గా తీసేసుకుంటున్నాం. లైఫ్ ఈజ్, ఇట్ హ్యాస్ బికమ్ సో ఓవర్ సీరియస్ దట్ దానిలో మనం ఎంజాయ్మెంట్ అనే దాన్ని పక్కన పెట్టేసి యాంత్రికంగా, అంటే ఆ ఈ ఫాస్ట్ పేస్ లో ఉరుకుల పరుగుల జీవితం అనే ఉద్దేశంతో మనం అనుకుని ఆ పరిగెడుతూనే ఉంటాం అనమాట. దాంట్లో మనం మరిచిపోయిన విషయాలు అంటే స్నేహితులతోటి కలిసి ఉండడం. మన ఇందాక మన ఓంప్రకాశన్ గారు చెప్పారు, ఫోర్త్ రిగ్రెట్ ఏంటి అని అంటే ఐ విష్ ఐ హ్యాడ్ స్టేడ్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్ అనేది. సో నేను నా ఫ్రెండ్స్ తోటి మళ్ళీ చక్కగా ఉంటే బాగుండేది అనేసి అందరికీ అనిపిస్తుందంట. సో అది తర్వాత మనము ఆ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ. ఒకతను వాళ్ళ పేరెంట్స్ కి లేకపోతే ఫ్యామిలీకి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఒక ఆమెని పెళ్లి చేసుకోవాలి అనేసి కమిట్మెంట్ తోటి వెళ్ళిపోతారు. కానీ తనకి లోపల లోపల నచ్చదు. ఈ ఫ్రెండ్స్ చెప్తారనమాట, ఇదిగో నీకు ఆవిడ తగినది కాదు, సో నీకున్నది ఒకటే జిందగీ, నీకు ఇప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు ఇదిగో ఆ కొంత ముందుకు వెళ్ళిపోయాం, ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ నువ్వు లైఫ్ మొత్తం లీడ్ చేయాలి. ఆ లైఫ్ మొత్తం లీడ్ చేయాలి అని అంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా లేకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పేసి నీ రాబోయే 80-90 ఏళ్ళు చస్తూ బతకొద్దు అనే ఇది ఉంది. ఒక అతను వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదరు రెండో ఫాదర్ తీసుకున్నదని లేట్ గా తెలిసి ఆవిడ మీద కోపంగా ఉంటాడు. ఇవన్నీ లైఫ్ లో చిన్న చిన్న తప్పులైనా సరే మనము క్షమించేసి ముందుకెళ్ళి జీవితం మనకి ఆస్వాదించాలి అనే తపనతోటి ఉంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు అని మీనింగ్ ఉంది దీంట్లో. సో నాకైతే ప్రతి 10 నిమిషాలకి ఆపేసి ఇదిగో ఇలా ఎందుకు చేశారు అనేసి నేను
చెప్పాలి అని అనుకుంటాను. పిల్లలకు కూడా చెప్తాను మేమందరం కలిసి చూసినప్పుడు. ఆ ప్రతి మొమెంట్ దాంట్లో చాలా చాలా కళాత్మకంగా మంచిగా తీశారు. నేను ఇప్పుడు ఆ మీకు ఒక సందర్భాన్ని ఆ మూవీలో చూపిస్తాను. డౌన్లోడ్ చేశాను, చూపిస్తాను. అయితే ఒక 5 నిమిషాల బిట్ అది. చూపించే ముందు కాంటెక్స్ట్ కూడా చెప్తాను. బహుశా అందరూ ఆ మూవీ చూసి ఉండకపోవచ్చు కాబట్టి. సో దిస్ ఈస్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్, ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యన జరుగుతున్న సంభాషణ. ఫ్రెండ్స్ అనే దానికంటే ఆ ఫ్యూచర్ లో వాళ్ళిద్దరూ లవ్వర్స్ అవ్వబోతున్నారు. ఒక ఆడ ఒక మగ మధ్యన జరిగిన సన్నివేశం. మనకెంత బాగా తెలుసు, రితిక్ రోషన్ అంటే బాగా తెలుసు. ఆ రితిక్ రోషన్ అని ఆ హీరో, తర్వాత కత్రినా కైఫ్ హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ. అంటే చిన్న చిన్న సంభాషణల మూలాన కూడా లైఫ్ ఎలా జీవించాలి అనేది ఆ వీళ్ళు తెలుస్తుంది అనమాట. సో ఈ హీరో మన రితిక్ రోషన్ కి పెళ్లి అయిపోయి డైవర్స్ అయిపోతుంది. డైవర్స్ అయిపోయి ఈ మనం ఇందాక అనుకున్నాం కదా, మన ఫ్రెండ్స్ చెప్తారు ముగ్గురు కలిసి వాళ్ళు స్పెయిన్ కి వెళ్ళి ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి అని అనుకుంటారు. సో ఆ ఈ డైవర్స్ అయిపోయి చాలా విసిగిపోయి అతను ఈ ముగ్గురు ఫ్రెండ్స్ తోటి కలిసి ఉందాము, మంచిగా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాము కొన్ని రోజులైనా, ఒక 5-10 రోజులు అనేసి స్పెయిన్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళకి కత్రినా కైఫ్ ఆ, కలుస్తుంది. కత్రినా కైఫ్ అనే ఆవిడ డైవింగ్ ఇన్స్ట్రక్టర్. అంతకు ముందు రితిక్ రోషన్ కి డైవింగ్ అంటే ఆ భయం, కానీ తను భయాన్ని పోగొట్టి ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఆ ఆవిడ చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఎందుకు చెప్పాను అని అంటే, డైవింగ్ చేసేటప్పుడు తను నిజంగా జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. మనకి ఏదైతే భయం అనేది అనుకుని దాన్ని ఎంజాయ్ చేయకుండా ఉన్నాడో, డైవింగ్ చేసేటప్పుడు తన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అనమాట. సో అదంతా చూపించడానికి, అదంతా ఆ, నేను ఇప్పుడు చూపించడం అనవసరం కాబట్టి మీకు అర్థమవుతుంది అనే విషయంతో చెప్తున్నాను. సరే, వీళ్ళందరూ ఆ ఈ ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ హీరోయిన్ హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడే జస్ట్ ప్రేమ మొదలవబోతోంది. ఆ సీన్ ప్రేమ మొదలయ్యే ముందు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఆ సో ఇది సందర్భము. ఈ సందర్భము చూసిన తర్వాత నేను మౌనిక మళ్ళీ మాట్లాడతాము. దానికి మనం ఎలా తీసుకోవచ్చు, దానికి ఎలా భాష్యం చెప్పొచ్చు అనేది. సరేనా? ఒక రైట్, చూసారా అండి? మొత్తం వినిపించి, సో అర్థమైందా? హిందీ మొత్తం అర్థమై ఉండాలి. ఎనీబడి ఎవరన్నా చెప్తారా ఫర్ మీ వాట్ వాస్ దేర్? The very first thing, we should leave the moment. We should not run behind blindly for something else. And అక్కడ ఒక డైలాగ్, సీజ్ ద డే డైలాగ్ చాలా బాగుంది సార్. మనం ఏంటంటే ఎవ్రీ వన్ విల్ బి వెయిటింగ్ టు గో టు బెడ్, లేదా లంచ్ టైమా, లేదా ఇంకొకట, లేదా ఆఫీస్కి వెళ్ళే టైమా, పిల్లలు వచ్చే టైమా, లేదు మన వర్క్ వైండ్ అప్ అయ్యే టైమా అని వెయిట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, సీజ్ ద డే డైలాగ్ చాలా బాగుంది సార్. ఎక్కడికక్కడ ఎవ్రీ మినిట్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నదానికి ఈ 3 words, సీజ్ ద డే, చాలా ఆప్టెడ్గా, చాలా చాలా మనం రోజు చెప్పుకునే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఈ 3 words లో బాగుంది అనిపించింది సార్. అండ్ ఇంకొకటి ఆడక్కడ డైలాగ్ ఉన్నట్లు చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించలేని లైఫ్ మనం లాక్స్ సంపాదిస్తే ఏంటి, కోట్లు సంపాదిస్తే ఏంటి, ఆ నక్షత్రాల కింద పడుకోలేని లైఫ్ కూడా ఒక లైఫ్ అయినా
మనం చిన్నప్పుడు అందరము, బట్ ఇప్పుడు అదంతా మిస్ అయిపోతున్నాం కదా. నిజంగా ఇప్పుడు అలా పడుకుంటే వాడికి డైవింగ్ చేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు మనకి ఇప్పుడు చుక్కల కింద పడుకుంటే అవి చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తాయేమో అని ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్ అవుతా. థ్యాంక్ యూ ఫర్ గుడ్. షేరింగ్. యా, గాయత్రి సుగుణ గారు చెప్పండి, తర్వాత పాషా గారు చెప్పండి. ఆఫ్టర్ దట్ నేను చెప్తాను. యా. ఈ మూవీలో చూపించింది ఏంటి అంటే మనకున్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్ లో మనం అనుకున్నది చేయగలిగితే ఆ మూమెంట్ లో హౌ టు లివ్ ఇన్ దట్ మూమెంట్ అనేది ఒక పాయింట్ ఇచ్చారు సార్ అక్కడ. మన రేప్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదించు, ఈ క్షణాన్ని అనుభవించు, ఈ క్షణంలో జీవించు. అండ్ రేపు జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో, ఆ మూమెంట్ ఎంజాయ్ చెయ్యి అని చెప్పి. ఒక డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదు, డబ్బు వెనకాల ఒకటే ఇంపార్టెంట్ కాదు, జీవితం అనేది చాలా ఉంది, దాన్ని కూడా చూడటం ఎలా అనే విషయం కూడా ఒక పాయింట్ ఇచ్చారు సార్ అక్కడ. వండర్ఫుల్. అది సార్. యా, పాషా గారు చెప్పండి. సరే, హీరో డబ్బు మనిషి అని అర్థమైపోతుంది. కత్రినాకి అర్థమైన తర్వాత ఆ సంభాషణలో నువ్వు డబ్బు మనిషిని అంటే, నేను డబ్బు మనిషిని అంటే, ఎందుకు అలా డబ్బు మనిషిగా తయారైనావు, డబ్బుతోనే అంతం కాదు కదా, ఆ, జీవితం చాలా ఉంటుంది కదా అంటే, అవును, నాకు చిన్నప్పుడే మా నాన్నగారు పోయారు, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉందని చాలా కష్టపడరు, అదే ధ్యాసలో నేను డబ్బు కోసమే వచ్చాను, డబ్బే సంపాదిస్తాను అని అంటుంది. ఏమంటుంది, డబ్బే అన్నిటికీ మూలం కాదు, మనం సంతోషం కూడా ఉండాల్సిందే అంటే, నేను 40 సంవత్సరాల వరకు నేను నాకు టార్గెట్ ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలని వెళ్తాను. ఆ తర్వాత అంటే ఈమె అడుగుతుంది, మరి నువ్వు 40 సంవత్సరాల దాకా ఉంటావని గ్యారంటీ ఏంది, నీకేం తెలుసు, ఎట్లా తెలుస్తూ అనేటప్పటికి కొద్దిగా ఫీలింగ్లోకి వచ్చేస్తాడు. నిజమే కదా, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు నేను ఈ డబ్బు వెనక ఎందుకు పరిగెట్టడం అని వాళ్ళు రిలాక్స్డ్గా ఈ విషయాల మీద చేసుకుంటే వాటికి ఎమోషనల్ అయిపోయి కనబడకుండా నీవే కరెక్ట్, మనం ప్రతి క్షణము ఎంజాయ్ చేయాల్సిందే అన్న ఉద్దేశము అక్కడ మనకు చెప్పబడింది సార్. థ్యాంక్ యూ సార్. రైట్. నేను దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఆర్ యు ఆర్ ఏబుల్ టు లిసన్? ఎస్, వండర్ఫుల్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మన అప్పుడే ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు తినకి ఇష్టం ఏర్పడుతుంది, హీరోకి ఇష్టం ఏర్పడుతుంది ఆ హీరోయిన్ మీద. సో తన ఇష్టాన్ని ప్రకటించాలి అని అనుకుంటారు. యాక్చువల్లీ తను ఏంటంటే ఇలానే ఉండాలి కదా అని స్టీరియో టైప్ లో ఆలోచించే వ్యక్తి. ఆ ఇప్పుడు వేరే ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కలిసి ఆ కొంచెం టైం స్పెండ్ చేస్తాము అనేసి అక్కడ సీన్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని మేమిద్దరం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తాం, మీరు బయటికి ఎందుకు వెళ్ళకూడదు, లాంగ్ వాక్ లోకి వెళ్ళండి, మీరు ఆ ये చూడండి, ఏ షామ్ బి జవానీ హే ఆప్ దోనో బి కమ్ జవాన్ నీ హో. అది ఈ చూడండి, ఈ లైఫ్ యంగ్ గా ఉంది మొత్తం, మీరు కూడా యూత్ లోనే ఉన్నారు ఇంకా, సో కొంచెం అలా లాంగ్ వాక్ లోకి వెళ్ళిరండి అని అంటే వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. సో హీరో అడుగుతాడు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే తను అంటది లేరు అని చెప్తాడు. ఆ, ఎందుకు లేరు ఆ, అంటే నిజంగా నేను లైఫ్ లో నుంచి ఏదో ఆశిస్తాను, నేను ఇష్టపడిన వాళ్ళకి వాళ్ళు ఏదో ఆశిస్తారు, అందుకని నాకు బాయ్ ఫ్రెండ్ లేరు అనేసి ఆవిడ చెప్తుంది. సో అది ఇంపార్టెంట్ కాదు, వాట్ ఫాలోస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో తిను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు అనమాట. తన టైప్, ఆ నీ టైప్ ఏది అని అడుగుతాడు. సో ఆ టైప్ లో ఆ ఎవరికైతే సంవత్సరానికి 3 వారాలే ఆమ్, ఏ- ఈ హాలిడేకి టైం ఉంటుందో అది అతను నీ టైప్ కాదు అనేసి అంటాడు. సో ఆవిడంటది అసలు అతను ఎవరి టైపు కాదు, ఎందుకనంటే అతను బానిస,
తన లైఫ్ ఎంజాయ్ చేయకుండా అతను ఓన్లీ పని చేయడానికే పుట్టాను అనేసి అనుకుంటాడు. మన రెండో పాయింట్ ఏది, ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ వర్క్డ్ సో హార్డ్, రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్ లో. మనం పని చేయడానికే పుట్టాము అని అనుకునే వాళ్ళం చాలా మంది ఉన్నాం. అసలు అతను ఎవరి టైపు కాదు. సో ఎప్పుడు పైసల గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కూడా నీ టైప్ కాదు కదా అనేసి అంటాడు. అంటే తిను యాక్చువల్లీ అలాంటి టైపు. ఎవరు? రితిక్ రోషన్. అందుకోసమే తన ఫస్ట్ వైఫ్ ని పోగొట్టుకున్నాడు. పైసల వెనకాల పరిగెత్తి ఫస్ట్ వైఫ్ బర్త్డే కూడా మర్చిపోయి ఆవిడకి విష్ చేయడము, లేకపోతే ఆవిడ కమిట్మెంట్ చేసినవన్నీ వదిలేస్తా ఉంటాడు అనమాట. సో అప్పుడు ఆమెనంటది, ఆ మనీ మనీ నీకు ఇంపార్టెంట్ కదా, నువ్వు అంటే నీలాంటి వాడా అనేసి ఆవిడకి మూడో క్వశ్చన్ దగ్గర ఆ ఆ, అతను అతన్ని అడిగితే, ఆ నా గురించి నీకేమీ తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి డైలాగ్ చాలా ఇంపార్టెంట్, అందుకని మీకు చెప్తున్నాను. నా గురించి నీకేమీ తెలియదు అని ఆ, అని అతను అంటాడు. హీరో అంటాడు, నా గురించి నీకేం తెలియదు అని అంటే, ఆ సరే నాకు తెలుసుకుంటాను కానీ ఆ ఎందుకు అని అంటున్నావు అంటే, నన్ను జడ్జి చేయబాకు, నా గురించి ఏమీ తెలియదు అనేసి మనం అందరము మనల్ని ఆత్మని సమర్థించుకుంటూ ఉంటాం అనమాట. నా గురించి మీకేం తెలియదు ఎందుకు అంటే, నేను డబ్బులు మనిషి ఎందుకు అయ్యాను అని అంటే, మా అమ్మ మా నాన్న 8 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. మా అమ్మ ఒంటరిగా కష్టపడింది. డబ్బు ఎంత ఇంపార్టెంటో ఆ నీకు తెలియదు. నువ్వు బహుశా ఆ, మంచి కుటుంబంలో పుట్టుంటావు, అందుకని నాకు డబ్బే ప్రధానము అనేసి చెప్తాడు. చెప్తే నేను మే 8 साल का था जब मेरा पिताजी గుజర్ గయా అంటే నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి, డబ్బు అనేసి చెప్తున్నాడు. చూడండి. అయితే నేను నిన్ను అడిగింది నిన్ను సంతోష పెట్టేది ఏంటి అని. నువ్వేమని చెప్తున్నావు? నేను డబ్బు సంపాదిస్తున్నాను ఎందుకు అని అంటే దానికి రీజన్ చెప్తున్నావు. మనం అందరము ఒక రీజన్ ని పట్టుకొని బహుశా అదే రైట్ అనుకుని మనల్ని ఆత్మని సమర్థించుకుంటూ ఉంటాము. సో దీని క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నువ్వు నిజంగా హ్యాపీ, డబ్బు నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందా అని అంటే, అవును ఇస్తుంది అనేసి అంటాడు. హ్యాపీనెస్ ఇస్తుంది. అయితే నువ్వు ఆ రోజు ఎందుకు ఏడ్చావు? నువ్వు ఏ రోజు డైవింగ్ చేసిన తర్వాత, డీప్ సీ వాటర్ డైవింగ్ చేసిన తర్వాత నీకు ఇదిగో ఇది సంతోషం అనేసి అనిపించి నీ కళ్ళ వెంట అప్రయత్నంగా ఆనంద బాష్పాలు వచ్చాయి, ఆ రోజు నువ్వు ఏడ్చావు. ఎందుకనంటే నీకు అది మంచిగా అనిపించింది. నువ్వు డబ్బు ప్రధానం అని అంటున్నావు కదా, పే చెక్ అంటే శాలరీ తీసుకున్నప్పుడు ప్రతిసారి ఏడుస్తున్నావా? నువ్వు ప్రతిసారి అంత బాగా ఏడుస్తున్నావా అంటే బహుశా డబ్బు కంటే విలువైనది ఏదో ఉంది, అది నువ్వు గుర్తించట్లా. వాట్ ఈజ్ మేకింగ్ యూ హ్యాపియర్? నిన్ను నువ్వు ఇది ఆలోచించు. నువ్వు ఇదిగో ఈ ఈ లైఫ్ లో ఎంతో అచీవ్ చేసావు. యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్. కానీ నువ్వు ఆ విషయాలకి టైం ని కేటాయించాలి. ఏ విషయాలకి? విచ్ మేక్స్ యూ హ్యాపియర్. నువ్వు జీవితంలో ఇంత సాధించిన తరువాత నువ్వు ఇంకా నాది ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి మనం రన్నింగ్ చేస్తూ 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 అదే రైట్ అని అనుకుంటున్నాము, కానీ అది మనకి హ్యాపీనెస్ ఇవ్వడంలా. నువ్వు నీ జీవితంలో నిజంగా ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని వెతుకు. ఆనందం అక్కడుంది అని అంటే, అవును నేను అలానే చేస్తాను, నేను అలానే వెతుకుతున్నాను. ఇదిగో నీకు కుకింగ్, అంతకు ముందు వీళ్ళ రూమ్కి వస్తుంది ఆవిడ, కుకింగ్ అంటే తనకిష్టం. నీకు ఏదైతే ఇష్టం ఉందో దాని మీద, ఆ ప్యాషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయి. లైక్ కుకింగ్ అని అంటే, "ఆ, నాకు అదే ప్లాన్ ఉంది." తను చెప్తాడు, నాది అదే ప్లాన్. నేను
స్టార్టింగ్ లో కూడా ఇది వస్తుంది అనమాట. నేను 40 సంవత్సరాల దాకా వీలైనంత ఎక్కువ కష్టపడి, ఎంత ఎక్కువ కష్టపడి చాలా డబ్బులు సంపాదించి తర్వాత రిటైర్ అయిపోతాను. ఆ తర్వాత నేను సంపాదించడం మానేస్తాను, సంపాదించినంత ఎంజాయ్ చేస్తాను అని తను అంటాడు. ఇక్కడ అదే మళ్ళీ ఇంకో రకంగా కత్రినా కైఫ్ తోటి అంటాడు అనమాట. నేను 40 వరకు బాగా పరిగెత్తి సంపాదించి ఆ తర్వాత నాకు ఏది ఇష్టమో దాన్ని నేను ఆస్వాదిస్తాను. నువ్వు చెప్పినట్టు ఏది నీకు ఏది ఇష్టమో అదే చేయమన్నావు కదా అని అంటే, ఆవిడ ఒక్క సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది. డ్యూడ్, హౌ డు యు నో దట్ యు ఆర్ లివింగ్ అప్ టు 40? నీకు ఎలా తెలుసు నువ్వు 40 సంవత్సరాల దాకా బతికుంటావని? బ్రతకడానికి గ్యారంటీ ఏది? నువ్వేమనుకుంటున్నావు? 40 సంవత్సరాల దాకా బాగా కష్టపడి 40 సంవత్సరాల దగ్గర నుంచి ఆనందించడం మొదలు పెడతాను అని అంటున్నావు. ఎనీథింగ్, ఏదైనా గ్యారంటీ ఉందా? రేపొద్దున భూకంపం వచ్చి చచ్చిపోతే, వాల్కనో ఎరప్ట్ అయితే, తుఫాన్ వచ్చి, లేకపోతే ఏదో తెలియని ఆ, ఈ ఫ్లైట్ వచ్చి మీద పడి కూలిపోతే, యు ఆర్ జస్ట్, ఎంత లైఫ్ అన్సర్టెన్ గా ఉందో, మనం ఏంటంటే మన ఆనందాలన్నింటినీ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకి ఏది కావాలో అది తీసుకోకుండా వీఆర్ జస్ట్ పోస్ట్ పోనింగ్. మనము ఆ తర్వాత ఎంజాయ్ చేస్తాము. ఇదిగో ఇది సాధించిన తర్వాత ఎంజాయ్ చేస్తాను, నా పిల్లలకి పెళ్ళైన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, నా పిల్లలు సెటిల్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాను అనేసి మనం కూడా అనుకుని ఉంటాము. హౌ డు యు నో దట్ యూ విల్ బి లివింగ్ టిల్ దట్ టైం? ఇదిగో నీ జీవితమే ఎగ్జాంపుల్. నువ్వు అనుకున్నావు నేను బాగా సంపాదించి ఎంజాయ్ చేస్తాను అని అనుకున్నావు, కానీ నీ మొదటి భార్య వెళ్ళిపోయింది, తను వేరే పెళ్లి చేసేసుకుంటుంది. సో సీజ్ ద డే మై ఫ్రెండ్. ప్రతిరోజు ఎంజాయ్ చేయమని కాదు, నీకు ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఐ విష్ ఐ వుడ్ నాట్ హ్యావ్ వర్క్ సో హార్డ్ అని రిగ్రెట్ ఆఫ్ డైయింగ్ కూడా ఇందుకే వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించి 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 ఎంజాయ్ చేయాలి అనుకునే టైంకి వాళ్ళకి ఆయుష్ లేదు, ఎంజాయ్ చేసే అర్హత కోల్పోయారు. ఎంజాయ్ చేయవలసిన సందర్భాలు సన్నగిల్లిపోయాయి. మనం కూడా మన పిల్లల పుట్టినరోజు, మన పిల్లల ఎంజాయ్మెంట్ టైంలోనూ ఉండకుండా వాళ్ళ కోసమే కష్టపడుతున్నాము అనే ఉద్దేశంతో మన లైఫ్ ని హారతి కర్పూరం లాగా కుంచేస్తున్నాం. ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ వర్క్డ్ సో హార్డ్ అని చెప్పింది ఎందుకే. నేను ఇంత బాగా కష్టపడపోయి ఉంటే బాగుండేది. నాకు కష్టపడడానికి మూలాన నేను చాలా మందిని దూరం చేసుకున్నాను, నా ఫ్రెండ్స్ ని దూరం చేసుకున్నాను, నా రిలేటివ్స్ ని దూరం చేసుకున్నాను, నా వైఫ్ ని దూరం చేసుకున్నాను, నా పిల్లల్ని దూరం చేసుకున్నాను. ఆఖరికి ఆలోచిస్తే నాకు నేను కూడా దూరం అయిపోయాను అని ఈ ఆథర్ రాసిన దాంట్లో ఉంది. మనము లైఫ్ ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటారు. అందుకే మనకి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. మనం దేనికోసం పని చేస్తున్నాము అనేది మనకి జాగ్రత్తగా తెలిసి ఉండాలి. యు నెవర్ నో. మీరు ప్రేమించాలి, మీ పిల్లల్ని బాగా ముద్దాడాలి అని అనుకునే లోపలే మీరు వేరే ఎక్కడైనా ఆ మీ టైంని అంటే బాగా పనిచేయడానికి ఉపయోగిస్తే, అన్ఫార్చునేట్లీ వాళ్ళు ముద్దాడే స్టేజ్ నుంచి వాళ్ళు వాళ్ళు సొంతగా ఎవరినో ముద్దాడే స్టేజ్కి వెళ్ళిపోతారు. డోంట్ గెట్ మీ రాంగ్. మీకు నవ్వొస్తుండొచ్చు, కానీ ఇది వాస్తవం. చాలా మంది జీవితంలో జరిగేది ఇది. సో ముందు సీజ్ ద డే. నువ్వు ముందు ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు, ఆ తర్వాత నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిద్దు. కానీ ఈ రోజున నువ్వు 40 సంవత్సరాల తర్వాత నాకు ఇష్టమైన హాబీస్ లో నేను ఎంజాయ్ చేస్తాను అనేసి నువ్వు అంటున్నావు. ముందు ఈ రోజు సరిగ్గా ఏడువు అనేసి ఆవిడ చెబుతుంది.
ఈ రోజు సరిగ్గా ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత 40 తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేద్దు కానీ మనం అంతా ఆ తర్వాత ఎంజాయ్మెంట్ కోసం మనం అందరం చాలా మంది మన ఎంజాయ్మెంట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. సీక్రెట్ ఆఫ్ జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే నాట్ టు పోస్ట్ పోన్ యువర్ ఎంజాయ్మెంట్స్ అండ్ సీజింగ్ ద డే. మన చేతుల్లో ఉన్న ఈ అవకాశాన్ని, ఈ టైంని మనము పూర్తిగా ఆస్వాదించడం ముఖ్యం. పోస్ట్ పోన్మెంట్ వేరేది ఏదైనా చెయ్యండి కానీ ఈ జాయ్ఫుల్ గా ఉండడం, ఎంజాయ్ చేయడాన్ని మాత్రం పోస్ట్ పోన్ చెయ్యకూడదు. అది చాలా చాలా మన మైండ్ లోనే ఉంటుంది. మనము ఆ ఒక స్టీరియో టైప్ లాగా ఆలోచించి, ఇదిగో నేను వాళ్ళిద్దరు తర్వాత ఆ బయట బయట పడుకుంటారు. పడుకున్న తర్వాత ఆవిడ అడుగుతుంది, ఆ అంటే ఐ విల్ కట్ షార్ట్, మీకు అంతా తెలిసింది కాబట్టి. ఆవిడ అడుగుతుంది, నువ్వు ఎప్పుడైనా ఇక్కడ పడుకున్నావా, ఇట్లా పడుకున్నావా అంటే, ఇక్కడ చీప్ గా లేదు, నాకు అచ్చా కాసా ఘర్ హే లండన్ మే, నాకు మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లుంది, దాంట్లో పడుకుంటాను కానీ ఇక్కడ ఆ, ఈ స్టార్స్ కింద ఎందుకు పడుకుంటాను అని అంటే, ఆవిడ అంటది, ఇట్లాంటి వెధవలే ఇట్లా మాటలు మాట్లాడతారు, సిర్ఫ్ ఓ ఐసా బాత్ కह सकते हैं जो तारों के नीचे ना सोया हो. ప్రకృతి మనకి ఆస్వాదించడానికి చాలా చాలా మంచిగా ఆ ఈ విశ్వము, ప్రకృతి, దేవుడు, యూనివర్సు, సూర్యుడు, మీరు ఏ పేరు పెట్టినా మీ తల్లిదండ్రులు దే హ్యావ్ గివెన్ యాంఫుల్ ఆపర్చునిటీ. మనం ఏం చేస్తున్నాము, ఆ ఆ పైన మనం చేయకుండా మనం ఇలానే సొంత విలాసమైన బంగళాల్లో ఉండాలి, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలి, పెద్ద పెద్ద కారుల్లో తిరగాలి అనేసి అనుకున్నాం. అవి వద్దు అనడంలే నేను, కానీ వాటి మోజులో పడిపోయి అసలు ఖర్చే లేని విషయాల గురించి ఆలోచించవలసిన సమయం వచ్చినప్పుడు అది చీప్ అనుకోవడం మానేయమని అంటున్నారు. అర్థమవుతుందా అండి చెప్పింది? ఐ నో ఆల్ ఆఫ్ యు ఆర్ గెట్టింగ్ దిస్. సో చూడండి, అతను అంటాడు, అప్పుడు జస్ట్ అప్పటిదాకా పైకి చూడని వ్యక్తి పైకి చూస్తాడు, పైకి చూసి అంటాడు, జీవించడం అంటే నీ నుంచి నేర్చుకోవాలి లైలా. ఎందుకు అని అంటే, చూడండి, నేను ఇప్పటిదాకా నేను ఒక స్టీరియో టైప్, నాకంటూ ఒక గిరి గీసేసుకుని దాంట్లోనే ఉన్నాను. ఒక బంద్ డిబ్బా. బంద్ డిబ్బా అని అంటే ఒక క్లోజ్డ్ బాక్స్, ఒక క్లోజ్డ్ బాక్స్ లో ఉన్నట్టుంది నా జీవితం. ఇప్పటిదాకా ఇప్పటిదాకా క్లోజ్డ్ బాక్స్ లో ఉన్నట్టుంది నా జీవితం. ఇప్పుడు ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ అని అంటే, ఆవిడ చెప్తుంది, ఆద్మీ కో బంద్ డిబ్బే మే ఉసీ టైం పే రహనా హై. అంటే ఆ క్లోజ్డ్ బాక్స్ లో నువ్వు జీవితంలో ఒకే ఒక్కసారి ఉండాలి. ఎప్పుడు అని అంటే వెన్ యూ మీట్ యువర్ డెత్. మీరు చనిపోయినప్పుడు మాత్రమే మీరు క్లోజ్డ్ బాక్స్ లో ఉండాలి, మిగతా అంతా ఓపెన్ గా ఉండాలి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వన్. మనకి 6:59ది, కానీ ఈరోజు వీ కెన్ ఎక్స్టెండ్ బికాస్ ఆబ్వియస్లీ వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. హూఎవర్ వాంట్స్ టు లీవ్ కెన్ లీవ్. ఎవరైతే ఉండాలి అని అనుకుంటున్నారో వీల్ స్పెండ్ సమ్ మోర్ టైం ఆన్ దిస్. సో ఈ జిందగీ నా మిలేగా దుబారాలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఐ థాట్ దిస్ ఈస్ యాప్ట్ ఫర్ టుడేస్ టాపిక్. యా, సో దట్స్ ఇట్. మీ మీ రియాక్షన్స్ కానీ ఏమైనా మాట్లాడాలనుకున్నా కానీ మనం ఇప్పుడు టాపిక్ ఏం మాట్లాడుకోలేము, బికాస్ మన 6:15 అనేసి కొంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదు. సో సంబడి వాంట్స్ మీ టు ప్లే వన్స్. యా, ఎక్కువ మంది ప్లే చేయమంటే ప్లే చేస్తాను. ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఏమైనా మాట్లాడాలా? చిన్న శ్రీధర్ గారు చెప్పండి.
అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్ సార్. సో నాకు బాగా నచ్చిన కొటేషన్ ఒకటి ఉంది సార్. దిస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. సో సార్, నాకు బాగా నచ్చిన కొటేషన్ చెప్పండి. యా, బాగా నచ్చిన కొటేషన్ ఒకటి ఉంది సార్. అట్ ద ఎండ్ ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద లైఫ్ దట్ కౌంట్, బట్ ఇట్ ఈస్ లైఫ్ ఇయర్స్ దట్ కౌంట్. అంటే లాస్ట్కి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు కావాల్సింది, ఆ సంవత్సరాల్లో ఎలా బ్రతికామన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సో దట్స్ వాట్ యాక్చువల్లీ మీరు చెప్పే సెకండ్ పాయింట్లో ఉంది సార్. సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ రిగ్రెట్లో వెన్ ఐ మీన్ ఇది నాకు ఎలా ఈ కొటేషన్ దొరికిందంటే, నేను లైబ్రరీ సెలబ్రేషన్ చేసేటప్పుడు ఒక అతను ఇది చెప్పారు, బాగా చెప్పారు. అది ఇట్స్ సో ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్, గుడ్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. ఎస్ సార్, మీరు చెప్తూ ఉంటే మన జీవితంలో ఒకసారి వెనకకు చూసుకుంటే ఎన్ని కోల్పోయామో తెలుస్తుంది. అరే అనవసరంగా ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటామో కూడా తెలియదు. ఇంత మనం మిస్ అయ్యామా? ప్రతి క్షణాన్ని ఎప్పుడు ట్రెడ్మిల్ పైన పరిగెడుతూనే ఉన్నాం. మనం చాలా టైం కూడా వేస్ట్ చేసుకున్నాం. వెరీ హ్యాపీ సార్. అలాగే ఇప్పటి నుండి అయినా మనం లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం. గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో, ఈ క్షణాన్ని మనం ఎంజాయ్ చేసినామో లేవో. ఎప్పుడు క్యాల్కులేటెడ్ గా ఉంటే హ్యాపీగా మనం చేసుకునే స్టేజ్ లో ఉంటాం సార్. మాకు ఏది ఎంజాయ్ ఇస్తుందో దాన్ని మనం గుర్తించాలి, దాంట్లోనే ఉంటుంది మజా. అది మనకే తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే ఎదుటి వాళ్ళకి తెలుసు అని ఆ భ్రమలో ఉంటాం. కాబట్టి మనకు ఏది ఎంజాయ్ ఇస్తుంది, ఏది ఎంజాయ్ ఇవ్వదు అనే విషయం మనకు మాత్రమే తెలుసు, మన మనసుకు మాత్రమే తెలుసు. అది గుర్తిస్తే మనం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, హిమబిందు గారు చెప్పండి. సార్ నేను జబ్బీ మిఠాయినా ఈ జిందగీ నా మిలగి దుబారా మూవీ అయినా ముందు చూసాను సార్. జబ్బీ మిఠాయి అయితే నాకు చాలా ఫేవరెట్, చాలా సార్లు చూసాను. అందులోని కరీనా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయడం అని నేను. కానీ అవి మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని థాట్ ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు ఈ క్లాస్ అది విని మీరు ఆ మూవీస్ నేను చెప్పేటప్పటికి నేను ఇన్నాళ్ళు బట్టి జస్ట్ ఆ ఒక మూవీ అందులో క్యారెక్టర్ ఆ రోల్ ప్లే చేశారు అంతవరకే. గానీ అలా మనం ఉండొచ్చు. మీరు ఇప్పుడు మొత్తం సీన్ చూపించారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ మన క్లాస్ కి రిలేటెడ్. నేను ఇంతలాగా ఎందుకు ఆలోచించలేదు దానికి, జస్ట్ మూవీలో చూసానని ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను సార్. మళ్ళీ మూవీస్ చూసి మన లైఫ్ ఎలా చేసుకోలేనిది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మళ్ళీ చూస్తాను ఒకసారి. వెరీ థ్యాంక్ గుడ్ యూ అండి. సార్. గో అహెడ్ ప్లీజ్. ప్లీజ్ వాచ్, వీలైతే చూడండి. నేను జబీ మీటైతే చాలా సార్లు చూసాను సార్. చాలా నచ్చుతుంది ఆ మూవీ. కానీ ఆ మూవీ చూసినంత వరకు ఎంజాయ్ చేస్తున్నాను అంతవరకే. గానీ మనం కూడా అలా లైఫ్ లో ఉండాలి అనేది ఎప్పుడు థాట్ కూడా రాలేదు సార్. వచ్చినా కూడా ఏంటంటే ఈ లైఫ్ లో ఉన్న వీటికి అది డామినేట్ చేసేస్తుంది సార్. ఆ థాట్ కి మనం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం, కానీ ఏ ఒకటి సిచ్యువేషన్ వస్తే దీని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పాజిటివ్ ఇంకా ఆలోచించం, నెగిటివ్ మీద అలా బ్రెయిన్ వెళ్తూనే ఉంటది. సో ఇప్పటి వరకు అలాగ ఆలోచించలేదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఆ మూవీ గుర్తు తెచ్చి నిజం అలాగే ఉండాలి లైఫ్ అంతాను. సో ధన్యవాదాలు. ఆ మూవీలో బాగా మంచి డైలాగ్, కరీనా గారు చెప్పే డైలాగ్, కీ ఫరక్ పేందా అంటే పంజాబీలో అవును సార్. ఏముంది డిఫరెన్స్, ఏమైంది మహా అయితే వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ హ్యాపెన్స్, ఏమైంది? ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది. నేను కదా, నా ఫేవరెట్ స్పోర్ట్ ఏంటంటే నా జిందగీ, నా లైఫ్ అని అంటది ఆవిడ. ఎందుకు అని అంటే అది నాకు బాగా ఇష్టమైన ఆట, నేను బాగా ఆడతాను దాన్ని. ఈ ఫరక్ పోయిందా అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏమైంది మహా అయితే ఏమైపోద్ది? సో ఐఎమ్ ఆన్సరబుల్ ఓన్లీ టు మీ, నాట్ టు అదర్స్. మనం అందరము వి ఫీల్ దట్ వీఆర్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్. మనం అదే సందర్భంలో మన ఫస్ట్ సందర్భంలో ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ మై లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్, నాట్ ద అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. అది జడ్జిమెంట్ కి రిలేటెడ్. ఎందుకంటే ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ వర్క్డ్ సో హార్డ్ అనేది జిందగీ నా మిలేగా దుబారాకి రిలేటెడ్. సో ఈ రెండు వీలైతే చూడండి. రైట్ రైట్. సో ఇంకా ఏమన్నా మాట్లాడాలా? ఐ రిక్వెస్ట్ మౌనిక, చాలా రోజులైంది
మాట్లాడాలి కదా, ఆవిడతో మాట్లాడిద్దాం. ఓకే. మ్యామ్ మాట్లాడండి మ్యామ్, ఈవెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. బాగా అనిపించిన డైలాగ్, మేమంటే రెగ్యులర్ గా చూస్తాం ఈ మూవీ మేము. సో పిల్లలతో కూర్చుని చూడటానికి కూడా బాగుంటుంది సినిమా. సో దీనిలో బాగా అనిపించేది ఏంటంటే, ఆయన 40 ఏళ్ల తర్వాత అనిన తర్వాత వంటది ఎప్పుడు ఆయన ఇల్లు, లగ్జూరియస్ లైఫ్, దీని గురించే మాట్లాడతాడు అనమాట. అంటే ఎంత బాగా ఇల్లు కట్టుకున్నాను, ఎంత సంపాదించుకున్నాను. సో వాళ్ళు ట్రిప్ కని చెప్పి బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ అన్ని రకాలుగా ఆస్వాదిస్తుంటే, ఈయన మాత్రం ఆ బయట సీనరీని కూడా గ్లాస్ రూమ్ లో నుంచి చూస్తూ ఉంటాడు. అంటే అక్కడ చైర్ వేసుకుని బయటకు చూస్తూ ఉంటాడు అనమాట. వ్యూ బయట చాలా బాగుంటది. సో ఈయన బయటకు వెళ్ళి కూడా చూడొచ్చు. అప్పుడు కూడా ఇంట్లో నుంచే, రూమ్ లో నుంచే చూస్తూ ఉంటాడు ఈయన. సో ఏంటంటే మనము క్లోజ్, అంటే 4 గోడల మధ్యలో నుంచి ప్రపంచాన్ని చూస్తామన్న దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. బాగా రిజనేట్ అయ్యేది, లేదంటే ఇన్సైట్ఫుల్ గా అనిపించేది ఎక్కడంటే, ఆ బాక్స్ జనరల్ గా మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? సో అది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఎందుకు కట్టుకుని ఉంటాం అంటే, మనం కాదు, అసలు ఇల్లు అనే కాన్సెప్ట్, అంటే పైన ఒక రూఫ్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చి ఉంటది? ఎండ వాన అన్నిటి నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి. కాపాడటానికి, అంతేగాని సంతోషాన్ని, ప్రపంచాన్ని ఆస్వాదించడం మానేయమని కాదు కదా. కొంచెం ప్రైవసీ, కొంచెం ప్రొటెక్షన్, మేజర్ గా ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏ విధమైన ప్రొటెక్షన్? ఈ వాన, ఎండ, ఇలాంటి వాటి నుంచి కాపాడుతుందని. అంటే ఏదైనా న్యాచురల్ గా వచ్చేవి, మనం తట్టుకోలేనివి, లేదంటే ఈ దోమలు, వీటి నుంచి కాపాడాలి. కాబట్టి మనకి మనకి బట్టలైనా సరే, లేదంటే మన పైన కప్ పైన, ఐ మీన్ రూఫ్ అనేది వచ్చింది. అసలు కాన్సెప్ట్ అది. ఇల్లు అనేది, 4 గోడలు అనేది మనల్ని కాపాడటానికి. కానీ మనం ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా లేనంత ఇదిగా గోడలు కట్టేసేసుకున్నాం అనుకోండి కదా. సో అంటే అసలు ఏ ఉద్దేశం మీద వచ్చిందో దానికంటే కూడా, ఇల్లు ఎంత పెద్దది కట్టాము, ఎంత బాగా మనం నలుగురికి కనపడకుండా ఫెన్స్ లేపాము అనే దాని మీదకి ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది వెళ్ళే కొద్ది కదా. నలుగురికి కనపడకుండా ఉండాలంటే ఇంకెంత పెద్ద చెట్లు లేపాలి. సో అది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం నేచర్ కి దూరం అయిపోకూడదు. మనకి ఎలా ఉంటున్నాయంటే, మన ఇల్లు, మన కట్టేవి ప్రకృతిని ఎంజాయ్ చేయనివ్వట్లేదు. సూర్యుడు సన్ రైజ్, సన్సెట్ చూడనివ్వట్లేదు. చెట్లు అందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. గాలి పూర్తిగా రావట్లేదు ఇంట్లోకి. అంత ఇరుకైపోతుంది. అంటే ఎంత అంటే, కళ్ళు తెరిస్తే మళ్ళీ ఇంకో గోడ కనపడుతుంది కిటికీ తీస్తే కదా. అందా ఆ మాత్రానికి ఇంత కష్టపడాలా? నిజంగా ఏది మనకి ఫ్రీగా దొరుకుతుందో దాన్ని మనం ఎన్ని కోట్లు పెట్టినా సంపాదించలేం. మనం ఏం చేస్తున్నామంటే, అన్ని కోట్లు పెట్టి అవి కనపడకుండా కట్టుకుంటున్నాం ఇల్లు. సో థింక్ అబౌట్ ఇట్. సో వీలైనంత ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా, అంటే ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ లో దే ఆర్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మళ్ళీ మనం లైఫ్ ని అలా ఎంజాయ్ చేయాలి, పాత రోజులు, నక్షత్రాల కింద పడుకోవటం. అఫ్ కోర్స్ ఇప్పుడు అదంత సాధ్యం కావట్లేదు. బట్ స్టిల్ మనం టైం తీసుకుని వీటికి, ఇప్పుడు మనము ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలన్నా, పిల్లలకి భోజనం పెట్టించాలన్నా, మూవీ చూడాలన్నా, ఎలా అయితే టైం తీసుకుని చేస్తున్నామో, వీటిని కూడా అలా చెయ్యాలి. వీటికి కూడా ఈ డే మనం ఇలా స్పెండ్ చేద్దాం. ఈ రోజు మనం బయట పడుకుందాం. దోమలు ఉన్నాయి, సరే నెట్టేసుకుని పడుకుందాం పోనీ. సో ఏదో ఒకటి. బట్ మనం ఏంటంటే ఆ టైం కల్పించుకుని ఆస్వాదించటం, పిల్లలకి ప్రకృతిలో ఉండే ఆ ఆనందం. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ, తాతలు ఎవరో ఒకళ్ళు ఉండి, మన పేరెంట్స్ ఉండి పైన నక్షత్రాలు చూపించి, ఇదిగో ఇది ఆ నక్షత్రం, ఇది ఈ నక్షత్రం, కాన్స్టలేషన్స్ చెప్పేవాళ్ళు మా నాన్నగారు పైకి తీసుకెళ్లి మేడపైన. ఇప్పుడు మన పిల్లలకి ఎంతమంది చేసి ఉంటాం ఆ పనిని? బయటికి తీసుకెళ్లి కాన్స్టలేషన్స్ చూపించి, ఒరే నాన్న ఇది 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 సప్త ఋషులు అంటారు వీళ్ళని అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సో దే డోంట్ నో కదా. అసలు అవన్నీ తెలియదు. అవి ఎంత అద్భుతమైన మెమరీస్. అలా చూపించేటప్పుడే, నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు తోకచుక్కను చూశాను. నా జీవితంలో జరిగిన ఒక పెద్ద అద్భుతం అది. అలా ఒక నక్షత్రం కింద పడిపోతుందా అని చెప్పి, నేను అది మళ్ళీ ఇన్నేళ్లలో వెతుకుతానే ఉన్నా దాన్ని.
ఎప్పుడు పైకి చూడాలనే ఆ ఆశ ఉండిపోద్ది అనమాట లోపల. సో దాని మూలన మనం మర్చిపోము బయటకి చూడాలి అనేది. సో నేను మళ్ళీ కాలేజ్ లో చూసా. ఎప్పుడు మేము తిరుపతిలో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎండకి రూముల్లో పడుకోలేక అందరూ పైకి వెళ్ళి పడుకునేవాడు. అలా పైన పడుకున్నప్పుడు ఎండ తప్పించుకుంటున్నాము, కాస్త చల్లగా ఉంటుంది అనేది కంటే కూడా నక్షత్రాల కింద పడుకునేవాళ్ళం. మళ్ళీ ఆ ఓల్డెన్ డేస్ మా ఫాదర్ తో నేను స్పెండ్ చేసిన టైం గుర్తొస్తా ఉండేది నాకు. ఆ నక్షత్రాలు చూస్తా పడుకోవటం అనేది రియల్ హెవెన్. సో అలాంటి ఆపర్చునిటీస్ ని మనము ఇంకా ఎక్కువ చూడాలి. క్లియర్ స్కై ఉండే ప్లేసెస్ కి వెళ్ళటం. క్లియర్ స్కై కూడా కనపడట్లేదు ఇప్పుడు, నిజంగానే నక్షత్రాలన్నీ కనపడట్లా. సో బట్ అట్లీస్ట్ మనకు అలా ఎక్కడెక్కడ ఉందో అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి కాసేపు అలా ఆస్వాదించటం, నక్షత్రాలు చూడటం, వాటి గురించి మాట్లాడుకోవటం. ఓ మనం అనుకుంటున్నాం పుస్తకం నాలెడ్జ్ లేదంటే మన ఆఫీసు ఇల్లు ఈ నాలుగు గోడల మధ్యలో జరిగేదే జీవితం కాదు, అరే అసలు మనకి తెలియనివి అంతులేనివి ఎన్నో ఉన్నాయి అని మనం ఆస్వాదిస్తూ మనతో ఉన్న వాళ్ళు ఆస్వాదించేలా చేయటం జీవితం అంటే. సో థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఎవరైనా షేర్ చేసుకుంటామంటే దీని గురించి షేర్ చేసుకోండి. నేను నా లైఫ్ టైమ్ లో మూడు సార్లు తోకచుక్కలు కామెంట్స్ ని చూశాను. అండ్ అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. నా అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేనివి. అండ్ అవి నేను తయారు చేయలేను, నేను కోట్లు ఇవ్వలేను వాటికి. సో నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ప్రకృతి కోసం స్పష్టంగా అందరికీ తెలిసిందే, కానీ మీరు అన్నట్టు నిజంగా దాచుకుంటున్నాం. ప్రకృతిని దాస్తున్నాము, ఇంట్లో ఆస్వాదిస్తున్నాం అంతా మనం. ఈ కాన్సెప్ట్ నాకు నా భర్త గారు ఏ లోకంలో ఉన్నారో ఆయన మాత్రం చెప్పారు. మనకి చిన్న స్థలం ఉండాలి, చిన్న ఇల్లు ఉండాలి, గార్డెన్ పెద్దది ఉండాలి. అందులోనూ మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటది, మనం దాచుకోవటానికి ఇల్లు ఉంటది అని చాలా సార్లు అపార్ట్మెంట్ దొరికినా తీసుకోలే. అపార్ట్మెంట్ దొరికింది మాకు, ఆ తీసుకునే స్తోమత అప్పుడు ఉంది. కానీ ఈ కళలో ఉండి ఆయన తీసుకోలేకపోయారమ్మా. కానీ ఈ రోజు మళ్ళీ అది జ్ఞాపకం చేశారు, అందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సరే మరి మనము రేపు కలుద్దామా? ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్, యువర్ వెల్కమ్. ఆరెన్స్ విల్ కాల్ ఇట్ ఏ డే. సరేనా సార్? ఈ మూవీ తెలుగులో గానీ ఉంటుందా సార్? కొంచెం పెద్దగా చెప్పండి. ఈ ఈ మూవీ మూవీ తెలుగులో గానీ ఉంటుందా సార్? తెలుగులోనా అండి? అంటే సబ్ టైటిల్స్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇది సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ తోటి. ఆ ఓకే. తెలుగులో నాకు తెలియదండి. డబ్బు కాలేదనుకుంటా. ఓకే. డబ్బు కాలేదు. సరే సార్, అంటే అంతగా ఫీల్ అవ్వలేమేమో అని అడుగుతున్నాను అనమాట. తెలియకపోతే నేను సబ్ టైటిల్స్ తో ట్రై చేస్తాను సార్. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్ అనుష గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏజ్తో సంబంధం లేకుండా నేర్చుకోగలుగుతామా? అవునండి, నేర్చుకోవచ్చు. దాని మీద ఇంట్రెస్ట్ కావాలి. నేను మొన్న జబ్ వి మెట్ మూవీ గురించి చెప్పింది కూడా అదే సందర్భం. అతనికి ఈ హీరోకి మ్యూజిక్ అంటే ఇష్టం, గిటార్ ప్లే చేయడం అంటే ఇష్టం. సో తను బాధపడిపోతా ఉంటాడు, అయ్యో నాకు ఇష్టమైంది నేను నేర్చుకోలేదు అనేసి. ఆవిడ హీరోయిన్ అంటది, ఇది నువ్వు మాటలు ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్, ఇప్పుడు ఏదో చచ్చిపోతున్నాను, రేపొద్దున చచ్చిపోతున్నాను అనేసి. అతను అంటాడు, అరే నాకు ఇప్పుడు 27 వచ్చేసినాయి అని అంటే, నువ్వు చచ్చిపోలేదు కదా, నువ్వు జీవించడానికి ఇంకో 80 ఏళ్ళు ఉంది, నువ్వు అప్పుడు చేయలేదు, 20 ఏళ్లలో చేయలేదు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ది నెక్స్ట్ బెస్ట్ టైం. నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసేది నీ కోసం, దానిలో ఎక్సలెంట్ గా ఉండాలి. మనం ఎవరన్నా పాడమంటే మనం ఏమంటామంటే, అదే నా గొంతు బాగోదు అనేసి అనుకుంటాం. నేను చెప్తాను, మిమ్మల్ని తీసుకెళ్లి ఏ సినిమా స్టేజ్ షోలకో లేకపోతే సినిమా ప్లేబ్యాక్ సింగర్ గానో మేమెవరు ఊహించుకోవట్లేదు, నీకు వచ్చినంత పాడు. మనం ఏంటంటే ఉంటే చాలా బెస్ట్ గా ఉండాలి అనేసి ఆలోచించి అసలు ఇనిషియేటివ్ ని కిల్ చేస్తాం.
మనం ఏమన్నా నేర్చుకోవాలి అని అంటే అద్భుతంగా మనం చేసినట్టు ఇంకోళ్ళు చేయలేరు అనేంత అద్భుతంగా నేర్చుకోవాలంటే కూడా మంచిదే. కానీ చాలా మంది నేను అలాగూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని కాలేదు కదా అందుకని పాడడమే మానేస్తాను అనేసి అనుకుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. మనకేం కావాలో మనకి తెలియడమే జీవితం. మనకి ఎగ్జాక్ట్లీ మనకేం కావాలి. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నలుగురు మెప్పు కోసం వచ్చేది సెకండరీ. ముందు నేనంటూ జీవించాలి కదా, నాకు ఇష్టమైనవంటూ నేను చెయ్యాలి కదా. ఇలా ఆలోచిస్తే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. వయస్సుతోటి సంబంధం లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఓకే సరేనా? రైట్. థ్యాంక్ యూ సార్. యా. జి వెంకట పేరు పూర్తిగా కనపట్లే, చెప్పండి. సార్ రతన్ సార్. రతన్ నమస్తే గారు మేడం. చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్తే, ఇందాకే చెప్పండి. యూట్యూబ్ లో చూశాను సార్, తెలుగులో ఉంది సార్ ఇది. ఉందా? ఓ జిందగీ దుబేగా తెలుగులో ఉంది సార్, అది చెప్దామని వండర్ఫుల్. ట్రై చేశాను. అది సురేంద్ర గారికి పెట్టండి, లేకపోతే ఇక్కడ దాన్ని షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి. ఓకే. అంటే షేర్ సో చేసేకి మాకు ఉండదు కదా సార్, ఇది యూట్యూబ్ లో సెర్చ్ మీరు చేస్తే చాట్ వచ్చేస్తుంది బాక్స్ లో సార్. టైప్ చేయొచ్చు, లేకపోతే మీరు మన సురేంద్ర గారికి కాపీ పేస్ట్ ఓకే సార్, చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. దేనిలో చూసారు మీరు? యూట్యూబ్ లో చూసారా అండి తెలుగులో? యూట్యూబ్ లో చూసాను సార్. అవును సార్, అవును సార్, యూట్యూబ్ లో ఇప్పుడే సెర్చ్ చేశాను. ఏమని కొడితే వచ్చింది? మరి అందరికి చెప్పండి, అది ఏమని కొడితే ఇదే సార్, వచ్చిందండి? ఈ మూవీ నేమ్ కొట్టి తెలుగు ఫుల్ మూవీ అని అని కొడితే కొట్టాను సార్. వచ్చింది. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. నాకు తెలియదు, నేను అది చూడలేదు. అంటే వండర్ఫుల్. నాకు హిందీ తెలియదు సార్, అందుకోసం నో సెర్చ్ ప్రాబ్లం. చేశాను. ఓకే, థ్యాంక్ యూ చూడండి. హిమబిందు గారు చెప్పండి, తర్వాత నవీన్ రెడ్డి గారు. సార్ జడ్జిమెంట్ మూవీ తమిళంలోని రీమేక్ చేశారు సార్, తమన్నాది. అది తెలుగులో కూడా ఉంది. అంటే మనకి హిందీది అలాగా తెలుగులో డైలాగ్స్ ఏమి ఉన్నాయో లేదో తెలియదు, కానీ మూవీ అయితే తెలుగులో కూడా ఉంది సార్, తమన్నా భాటియాది. ఓకే, ఒకసారి సెర్చ్ చేస్తే చూస్తారని వాళ్ళు. రైట్ ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇంతకుముందు మేడం అడిగారు ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు అంటే, నెల్సన్ మండేలాను చూసి నేర్చుకోవాలి. తను నిన్న ఒక బుక్ లో చూస్తుంటే దాదాపు 25 సంవత్సరాలు జైల్లో ఉండి నేను ఖచ్చితంగా నేను రూలింగ్ చేస్తానని చెప్పేసి పట్టుదలతో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు అంటే ఆ డౌట్స్ వచ్చినప్పుడు అట్లాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే మనం ఇన్స్పైర్ అవుతాం సార్. అది చెప్పడానికి చేశాను. థ్యాంక్ యూ. రైట్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ లవ్ యూ యూ మేడం. ఆల్. రేపు పొద్దున మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ థ్యాంక్ యూ సార్. 5:30కి మనం కలుద్దాం. థ్యాంక్ యూ సార్. Till the time, మేడం. till the time, seize the day, my friend. Okay? Seize the day. Next time